హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో రింగ్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు యూనిట్ 1కి వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. కన్ఫామ్గా మ్యాక్సిమం 99% ఇదే వస్తుందండి, నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం ఒకవేళ టఫ్ చేస్తే మాత్రం టఫ్ కాకుండా ఇంకొక క్వశ్చన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఆప్షన్స్గా. సో ఆ రెండిట్లో ఈ రెండింటి క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్ అంటే ఇంకో టఫ్ చేస్తే మాత్రం ఆ క్వశ్చన్ వస్తుంది. సో ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం వీటిలో నుంచే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వెంటనే ఇప్పుడు సెకండ్ యూనిట్ చూసుకుంటే ఇవి అనమాట. ఫస్ట్ టూ క్వశ్చన్స్ సేమ్ అండి, రెండు ఒకటే ఉంటాయి. ఇక్కడ S1 S2 ప్లస్లో U1 U2 అని ఇచ్చారు, అంతే తేడా. ఇప్పుడు S1 అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ మ్యాక్సిమం ఇవి 3 చూసుకుంటే సరిపోతుంది. ఈ 3 చూసుకుంటే ఈ మూడిట్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది అనమాట 10 మార్క్స్కి. ఫస్ట్ది సెకండ్ది సేమ్ అని చెప్పాను కదా. సో ఈ 3 క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ 3 చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చేస్తే థర్డ్ యూనిట్కి ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ 3 ఇంపార్టెంట్ అనమాట. మూడింటి నుంచి ఏదో ఒకటి వస్తుంది. ఒకవేళ టఫ్ చేస్తే మాత్రం 4th క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఇవి 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో 99% అదే వస్తుందని చెప్పా కదా, అలాగే 4th యూనిట్లో కూడా ఇదే డ్యామ్ షూర్గా ఇదే వస్తుంది అనమాట. 99% అదే వస్తుంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్గా వస్తాయి కాబట్టి ఇవి 2 కూడా నేర్చుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఒకవేళ పేపర్ టఫ్ చేస్తే ఈ 4th క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. సో ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి అనమాట. నెక్స్ట్ 5th యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మనం ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాం కదా 99% వచ్చేది, అది యూనిట్ 1లో కానీ యూనిట్ 5లో కానీ డెఫినెట్గా ఇస్తారనమాట. యూనిట్ 1 ప్రకారం ఇస్తేనేమో అక్కడ ఇస్తారు, లేదంటే యూనిట్ 5లో ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అది. నెక్స్ట్ ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్, ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం అవే వస్తాయి 10 మార్క్స్కి. ఇవి యూనిట్ 5 నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటి ఆన్సర్స్ కావాలంటే నేను ఆన్సర్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు అప్లోడ్ చేసినమ్మటే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.